ఈరోజు అంటే 2024 సెప్టెంబర్ 25న వేర్వేరు న్యూస్ పేపర్స్‌లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ దానికి సంబంధించినటువంటి కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలని ఒకసారి చూద్దాం. దీనిలో మొదటగా హిందూ న్యూస్ పేపర్ చూసినట్లయితే దానిలో వై ది ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ వాస్ ఇన్వాలిడేటెడ్ అనేటువంటి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో బాంబే హైకోర్టు ఈ ఫాస్ట్ చెకింగ్ యూనిట్స్ అనేవి ఈ అన్‌కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగ విరుద్ధం అని తీర్పునివ్వడం జరిగింది. దానికి సంబంధించి భవిష్యత్ ఎగ్జామ్స్‌లో ఏ విధంగా ప్రశ్నలొచ్చే అవకాశం ఉంది అనేది ఒకసారి చూద్దాం. దీనిలో ఏ విధంగా వస్తాయంటే ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్లనేవి రాజ్యాంగ విరుద్ధం అని ఏ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది అని ప్రశ్న రావచ్చు. అది ఏది అంటే బాంబే హైకోర్టు. బొంబాయి హైకోర్టు. ఈ బాంబే హైకోర్టు అనేది ఈరోజు మనకి ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ అనేవి అన్‌కాన్స్టిట్యూషనల్ అనేటటువంటి తీర్పునివ్వడం జరిగిందనమాట. అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా తప్పుగా ప్రచారం చేస్తున్నటువంటి వాటికి వ్యతిరేకంగా ప్రజలకు అసలైనటువంటి నిజాలను తెలియజేయాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సదుపాయాలే ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ అనమాట. ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో ఒక తప్పుడు సమాచారం కానీ ప్రచారం అవుతుంటే దానికి సంబంధించినటువంటి నిజమైన సమాచారం మనం పర్ఫెక్ట్‌గా తెలుసుకోవాలి అంటే ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ల ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ అనేవి అన్‌కాన్స్టిట్యూషనల్ అని ఈ బొంబాయి హైకోర్ట్ అనేది ఈరోజు దాన్ని కొట్టివేయడం జరిగిందనమాట. దీని మీదే మరికొన్ని అంశాలు మీకు చెప్తాను. అదేంటంటే ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్లని ఏర్పాటు చేయడానికి ఏ రూల్స్‌లో మార్పులు చేయడం జరిగింది అనే ప్రశ్న రావచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్‌లని ఏర్పాటు చేయడం కోసమని కొన్ని రూల్స్ ఆల్రెడీ ఫాలో అవుతున్నటువంటి ఒక రూల్స్‌ని కొంచెం మార్చడం జరిగిందనమాట. ఆ రూల్స్ పేరేంటంటే ఐటీ రూల్స్ 2021. ఐటీ రూల్స్ 2021. ఐటీ రూల్స్ 2021 లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 అనమాట. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021. అలాగే దీని మీద ఇంకో రకమైన ప్రశ్న ఏ విధంగా వస్తుందనంటే ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్లని ఏర్పరిచే లక్ష్యంతో ఇటీవల కేంద్ర సమాచార శాఖ మంత్రిత్వ శాఖ సవరణలు చేసినటువంటి రూల్స్ ఏవి అని దీన్నే కొద్దిగా మార్పు చేసి వచ్చే అవకాశం ఉంది. అంటే దానికి డీటెయిల్‌గా చెప్పాలనుకుంటే వాటిని ఏమని పిలుస్తారంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్మీడియటరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ అమెండ్మెంట్ రూల్స్ 2023 అనేది మనకు దీనిలో ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఆ రూల్స్‌ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మార్చి ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్లని ఏర్పాటు చేసింది. అయితే ఆ రూల్స్‌ని మార్చకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మన బాంబే హైకోర్టు ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్‌ని కొట్టివేయడం జరిగిందనమాట. అయితే ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్లనేవి ఏర్పాటు కోసం నూతన 2023 రూల్స్‌ని భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌కి విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొంటూ బొంబాయి హైకోర్టు ఆ సవరణలని రాజ్యాంగ వ్యతిరేకంగా పేర్కోవడం జరిగింది అనే ప్రశ్న రావచ్చు. ఇక్కడ మీకు క్లియర్‌గా చెప్తాను చూడండి. ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్‌ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే వాటిని ఏర్పాటు చేయడం కోసం ఈ రూల్స్‌ని ఏవైతే ఐటీ రూల్స్ ఉన్నాయో ఆ ఐటీ రూల్స్ 2021ని మార్పులు చేస్తూ ఐటీ రూల్స్ 2023ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఐటీ రూల్స్ 2023 అనేవి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌కి విఘాతం కలిగిస్తున్నాయని బొంబాయి హైకోర్టు వాటిని కొట్టివేసింది అనే ప్రశ్న రావచ్చనమాట. ఆ ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ నంబర్ 19(2). ఆర్టికల్ 19(2). ఆర్టికల్ నంబర్ 19(2) అనేది వీటికి విఘాతం కలిగిస్తున్నాయని చెప్పి ఈ రూల్స్‌ని కొట్టివేయడం జరిగిందనమాట. అసలు ఇంతకీ ఆర్టికల్ 19 అంటే ఏంటో ఒకసారి చూద్దాం. దీనిలో ఇవ్వలేదనుకోండి కానీ మీకు జనరల్‌గా చెప్తాను. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఆర్టికల్ ఆధారంగా భారత పత్రికా రంగం అనేది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ హక్కుని అనుభవిస్తోంది అనే ప్రశ్న రావచ్చు. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్‌ని ఏ విధంగా మన పత్రికా రంగం పొందింది అనంటే ఆర్టికల్ నంబర్ 19 అనమాట. ఆర్టికల్ నంబర్ 19 ప్రకారమే దాన్ని పొందడం జరిగిందనమాట. ఇంతకీ ఆర్టికల్ నంబర్ 19 అనేది దేన్ని తెలియజేస్తోంది? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ అంటే వాక్ స్వాతంత్ర హక్కుని కల్పిస్తున్నటువంటి ఆర్టికల్ 19 అనమాట. అయితే ఈ 19లో వేరు హక్కులు కల్పించబడి ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఆర్టికల్ 19 మరొక రకమైన ప్రశ్న కూడా వస్తుంది. అదేంటంటే పౌరులకి భారతదేశ రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి వేరు స్వేచ్ఛలు లేదా హక్కులు అంటే రైట్స్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పొందుపరచబడ్డాయి అంటే ఆర్టికల్ నంబర్ 19 అనమాట. అసలు ఇంతకీ ఆర్టికల్ నంబర్ 19లో ఏంటేంటి ఉన్నాయి? ఆర్టికల్ నంబర్ 19లో ఏ హక్కులు ఉన్నాయంటే మొట్టమొదటిది
వాక్ స్వాతంత్రం హక్కు. వాక్ స్వాతంత్రము దీన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అని కూడా పిలుస్తుంటారు. వాక్ స్వాతంత్రపు హక్కు లేదా భావ ప్రకటన స్వేచ్ఛ. ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు అనుగుణంగానే పత్రికా రంగం అనేది తన అభిప్రాయాల్ని పత్రికల్లో పంచుకుంటూ ఉంటాయన్నమాట. అలాగే రెండోది ఏంటంటే, ఇది ఫస్ట్ వన్. రెండోది ఏంటంటే ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని హక్కు అనమాట. అంటే అసెంబ్ల్ అయ్యేటటువంటి హక్కు. ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు. అలాగే మూడోది ఏంటంటే సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు. సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే మనం ఇష్టం వచ్చినటువంటి సంఘాలని కోఆపరేటివ్ సెక్టార్లో కానీ లేకపోతే ఇండివిజువల్గా కానీ కొన్ని కమిటీస్ని ఏర్పాటు చేసుకొని మనం సొంతంగా ఏర్పాటు చేసుకొని బతకొచ్చు అనమాట. అలాగే ఫోర్త్ది ఏంటంటే భారత భూభాగంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించే హక్కు ఉంటుంది. అంటే ఎక్కడికైనా వెళ్ళేటటువంటి హక్కు కలిగి ఉంటుంది. అలాగే ఐదోది ఏంటంటే ఎక్కడైనా సరే నివసించే హక్కు. అంటే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే హక్కు ఉంటుంది. అలాగే ఆరోది ఏంటంటే వేరు వేరు వ్యాపారాలు వృత్తులు చేసుకునే హక్కుని కలిగి ఉంటారన్నమాట. ఈ విధంగా ఈ హక్కులన్నీ కూడా ఆర్టికల్ నెంబర్ 19లో భారత రాజ్యాంగంలో పేర్కోవడం జరిగిందనమాట. అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆధారంగా భారత పత్రికా రంగం ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ హక్కును కలిగి ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ హక్కును కలిగి ఉంది అనే ప్రశ్న కూడా రావచ్చు. అది ఆర్టికల్ నెంబర్ 19, అదే వాక్ స్వాతంత్రపు హక్కు అనమాట. ఈ విధంగా అసలు ఇంకో విషయం చెప్తానండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు భారత రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ ఎన్నో ఆర్టికల్ చేశారు అంటే ఆర్టికల్ నెంబర్ 19కి ఆ సవరణ చేయడం జరిగిందనమాట. అందువల్ల ఈ 19 ఆర్టికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. ఇది ఫస్ట్ ఆర్టికల్, దానికి సంబంధించినటువంటి హిందూ ఆర్టికల్కి సంబంధించిన అంశం. మరొక అంశం చెప్తాను, అదేంటంటే హిందూలోనే ఈ దిశనాయికే పిక్స్ ఎంపీ హరిణి అమరసూర్య యాజ్ పిఎం అనేటువంటి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అంటే మన కొత్తగా శ్రీలంక అధ్యక్షుడిగా అయినటువంటి ఈ దిశనాయకే గారు కొత్త ప్రైమ్ మినిస్టర్ని కూడా ఎంపిక చేసుకోవడం జరిగిందనమాట. ఎవరిని ఎంపిక చేసుకున్నారు అని అంటే హరిణి అమరసూర్య, ఆవిడ పేరు హరిణి అమరసూర్య అనే ఆవిడ్ని ప్రైమ్ మినిస్టర్గా ఆయన అపాయింట్ చేయడం జరిగిందనమాట. దీనిలో భాగంగా మనం ఈ అంశం సంబంధించి భవిష్యత్ ఎగ్జామ్స్లో ఏ విధంగా ప్రశ్న వస్తుందో ఒకసారి చెప్తాను చూడండి. ఇటీవల కాలంలో శ్రీలంక ప్రధానిగా ఎవరు నియామకం పొందారు అని అంటే హరిణి అమరసూర్య అనే ఆవిడ ఈ ప్రైమ్ మినిస్టర్గా ఎంపిక కావడం జరిగింది. అయితే ఈవిడ లేడీ కాబట్టి మరో రకమైన ప్రశ్న వస్తుంది. అదేంటంటే శ్రీలంక ప్రధానిగా నియామకం పొందినటువంటి హరిణి అమరసూర్య ఇప్పటి వరకు శ్రీలంక ప్రధానులుగా పనిచేసినటువంటి ఎన్నవ మహిళా ప్రధాని అని ప్రశ్న రావచ్చు. సరే, మహిళా ప్రధాని ఎప్పుడైతే అయిందో ఆవిడ ఎన్నో మహిళా ప్రధాని అని ప్రశ్న రావచ్చు. ఆవిడ ఇప్పటిదాకా పనిచేసినటువంటి 3వ మహిళా ప్రధాని, శ్రీలంకకు 3వ మహిళా ప్రధాని అన్నమాట. ఇంతకీ మొదటి ప్రధాని ఎవరు? మొదటి మహిళా ప్రధాని ఎవరు అంటే సిరిమావో బండారు నాయకే అనే ఆవిడ మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఇన్ శ్రీలంకలో ఉన్నటువంటి మొట్టమొదటి మహిళా ప్రధాని ఎవరు అని అంటే సిరిమావో బండారు నాయకే గారు అప్పట్లో మహిళా ప్రధానిగా పనిచేశారు. రెండో మహిళా ప్రధానిగా ఎవరు పనిచేశారంటే సిరిమావో బండారు నాయకే గారి యొక్క కూతురు చంద్రికా బండారు నాయకే కుమార్తెంగ అనే ఆవిడ రెండో మహిళా ప్రధానిగా పనిచేశారు. ఇప్పుడు మూడో మహిళా ప్రధానిగా ఎవరు పనిచేస్తున్నారంటే హరిణి అమరసూర్య గారు పనిచేస్తున్నారు అనమాట. ఇప్పుడు హరిణి అమరసూర్య గురించి కొన్ని అంశాలు మీకు చెప్తాను. అవేంటంటే శ్రీలంక ప్రస్తుత ప్రధాని అయినటువంటి హరిణి అమరసూర్య గారు పార్లమెంటు సభ్యురాలు కాకముందు ఏ వృత్తిలో ఉండేవారు అనే ప్రశ్న రావచ్చు. అదేంటంటే శ్రీలంక ఓపెన్ యూనివర్సిటీలో, అక్కడ శ్రీలంక ఓపెన్ యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ ఉంటుంది. ఆ యూనివర్సిటీలో ఆంథ్రపాలజీ ప్రొఫెసర్గా ఉండేవారు. ఆవిడ ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ చెప్పేవారు అనమాట. ఆ విధంగా ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ చెప్పేటటువంటి ప్రొఫెసర్గా వర్క్ చేశారు. ఇక్కడ ఈ హరిణి గారికి అంటే హరిణి అమరసూర్య గారికి భారతదేశంతో ఒక సంబంధం ఉంది. అది ఏం సంబంధం అంటే శ్రీలంక దేశ ప్రధాని అయినటువంటి ఈ హరిణి అమరసూర్య గారు భారతదేశంలో విద్యాభ్యాసం చేశారు, అంటే చదువుకున్నారనమాట. ఏం చదువుకున్నారంటే ఆవిడ డిగ్రీ చేశారు ఇక్కడే. ఎక్కడ చేశారు అనే ప్రశ్న కూడా రావచ్చు. అంటే శ్రీలంక దేశం యొక్క ప్రస్తుత ప్రధాని అయినటువంటి హరిణి అమరసూర్య గారు భారతదేశంలో ఏ విద్యాభ్యాసం చేశారు అని అంటే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందినటువంటి హిందూ కాలేజీలో బ్యాచిలర్స్ డిగ్రీ చేశారనమాట. అంటే డిగ్రీ కంప్లీట్ చేశారు. ఆవిడ డిగ్రీ అనేది
మన ఇండియాలోని యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందినటువంటి హిందూ కాలేజీలో ఆవిడ డిగ్రీ కంప్లీట్ చేశారు. అలాగే మాస్టర్స్ డిగ్రీ అనేది ఆవిడ ఆస్ట్రేలియాలో చేశారు. ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అలాగే పీహెచ్డీ అనేది ఎడిన్బరో యూనివర్సిటీలో చేశారనమాట. పీహెచ్డీ ఎడిన్బరో యూనివర్సిటీలో చేశారు. ఇది ఆవిడకి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. ఇది శ్రీలంక ప్రధానమంత్రికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. అది కూడా హిందీలోనే ఇచ్చాడండి. అదేంటంటే ఎన్ఎండిసి ఐస్ 50 MT అవుట్పుట్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 అని ఇచ్చాడు. ఎన్ఎండిసి అనేది ఒక సంస్థ, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని సాధారణంగా మన ఇండియాలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సంస్థ. ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఈ సంవత్సరం అంటే 2025 ఫైనాన్షియల్ ఇయర్లో అంటే 2024-25 ఈ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ఎండిసి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. అది ఎంత మొత్తంలో ఐరన్ ప్రొడ్యూస్ చేయాలని, అంటే ఇనుపు ధాతువుని ప్రొడ్యూస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అని అంటే 50 మెట్రిక్ టన్స్, 50 మిలియన్ టన్స్, ఇక్కడ మెట్రిక్ కాదండి మిలియన్ టన్స్, 50 మిలియన్ టన్నుల ఉత్పత్తిని, ఐరన్ ఉత్పత్తిని చేయాలని ఎన్ఎండిసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. ఇందుకే లాస్ట్ ఇయర్ 23-24లో ఎంత ఉత్పత్తి చేసింది అని అంటే 45 మిలియన్ టన్నులు. 45 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసింది. ఇప్పుడు 24-25లో 50 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. ఈ 2 పాయింట్లు మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ ఎన్ఎండిసి అనేది 2030 నాటికి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. 2030 నాటికి ఎంత ఐరన్ ఓర్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అని అంటే 2030 నాటికి సుమారుగా 100 మిలియన్ టన్నులు, 100 మిలియన్ టన్నులని ఉత్పత్తి చేయాలని 2030 నాటికి లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఒకటే కాదు, ఇది ఐరన్ ఉత్పత్తి. అలా కాకుండా స్టీల్ ఉత్పత్తిని 2030 నాటికి సుమారుగా 300 మిలియన్ టన్నులు, 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయాలని ఎన్ఎండిసి లక్ష్యంగా పెట్టుకుందట. ఇవి మనం బ్రాడ్గా చూడాల్సినటువంటి అంశాలు దీనికి సంబంధించి. అయితే వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ ఎన్ఎండిసి? ఎబ్రివేషన్ ఆఫ్ ఎన్ఎండిసి చూస్తే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎన్ఎండిసి యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే హైదరాబాద్లో ఉంది. అందువలన ఇది మనకి చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ కాబట్టి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు ఎన్ఎండిసి అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1958లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారానే మన ఇండియాలో మినరల్స్ అని కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అలాగే ఎన్ఎండిసికి ప్రస్తుతం సిఎండి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. సిఎండిగా ఎవరున్నారంటే సుబిత్ దేవ్ అనేటటువంటి ఆయన ప్రస్తుతం సిఎండిగా ఆయన వర్క్ చేస్తున్నారనమాట. అది ఈ అంశానికి సంబంధించి అంటే ఎన్ఎండిసికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. అదేంటంటే S&P రిటైన్స్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 2025 జీడిపి గ్రోత్ రేట్ at 6.8 అనేటటువంటి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అంటే ఎస్ఎండ్పి సంస్థ ఇండియా అనేది 2025 ఫైనాన్షియల్ ఇయర్లో 6.8% గ్రోత్ రేట్ని కలిగి ఉంటుంది. ఇండియా యొక్క గ్రోత్ రేట్ అనేటటువంటి అంశాన్ని మనకి ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ మొన్న మాట్లాడుకున్నాం జీడిపి అంటే ఏంటి, అలాగే తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి, అవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను ఏం చెప్తాను అనుకుంటున్నానంటే దీనిలో ఏమి ఇచ్చాడు అంటే అంటే దీని మీద ఏ విధంగా ప్రశ్న వస్తుందంటే భారత జీడిపి వృద్ధి రేటు 24-25 ఆర్థిక సంవత్సరంలో ఎంతగా ఉండొచ్చని ఎస్ఎండ్పి సంస్థ ఇటీవల అంచనా వేసింది అనే ప్రశ్న రావచ్చు. అది ఎంత అంటే 6.8%. ఇప్పుడండి 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో 6.8%. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ అంటే 2025-26 ఇయర్లో ఎంత గ్రోత్ రేట్ మన ఇండియా ఉంటుందని అంచనా వేస్తోంది ఈ సంస్థ అంటే 6.9. చూసారండి, ప్రస్తుత సంవత్సరంలో అయితే 6.8, వచ్చే సంవత్సరంలో అయితే 6.9 గ్రోత్ రేట్గా ఉంటుందని ఈ ఎస్ఎండ్పి సంస్థ అనేది అంచనా వేయడం జరుగుతుందన్నమాట. అసలు జీడిపి అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే కదండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని ఆ దేశం యొక్క జనాభాతో భాగిస్తే వచ్చేదాన్ని తలసరి ఆదాయము అని పిలుస్తారనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశం. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. ఇంకా మ్యాక్సిమం అన్నీ కూడా
ఆహ్, ఒక రఫ్ ఆర్టికల్స్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా జనరల్‌గా చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ మంచివే తీసుకుంటే మంచిదే. కానీ అంత ఎక్కువ ఇంపార్టెంట్ అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఎవరికైనా సరే మన డైలీ కరెంట్ అఫైర్స్ ఆహ్, పీడిఎఫ్‌లు గానీ, వీడియోస్ కానీ, మెటీరియల్ గానీ కావాలనుకుంటే 9949449941 నంబర్‌కి నాకు వాట్సాప్‌లో మీ పేరు పంపించండి. ఎన్రోల్ చేసుకొని మీకు టోటల్ డీటెయిల్స్ అన్నీ పంపిస్తూ ఉంటాను. అంతేకాకుండా జనరల్ స్టడీస్ డైలీ కరెంట్ అఫైర్స్‌ని, జనరల్ స్టడీస్‌ని మీరు ఉచితంగా చదువుకోవాలి అనుకుంటే మన యాప్ ఉంటుంది. ఆ యాప్ ప్లే స్టోర్‌లో గాంధీవం అని టైప్ చేస్తే మన యాప్ వస్తుంది. ఆ గాంధీవం యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ కింద డిస్క్రిప్షన్‌లో ఆ యాప్ యొక్క లింక్ కూడా ఇస్తున్నాను. దాన్ని యుటిలైజ్ చేసుకొని మీ అందరూ అతి శీఘ్రంగా ఉద్యోగాలను సంపాదిస్తారని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.